ముఖ్యమంత్రి గారు, మీరు కొద్ది మాసాల క్రితం పబ్లిక్ డాష్ మీద ఒక మాట అన్నారు. అంటే ఢిల్లీ పోతే వీడు చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు మమ్మల్ని చూసి అన్నారు. ఆ పరిస్థితి ఏమన్నా మారిందా? ఎందుకంటే ఇప్పుడు 2 years అవుతుంది, ఇంకో నెల రోజులు అవుతే 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి. మీరు తర్వాత 8 సంవత్సరాలు ఎట్లా డెవలప్ చేయబోతున్నాం రాష్ట్రాన్ని అని చెప్పినారు. ఈ 2 సంవత్సరాల కాలంలో గుణాత్మకంగా ఆ పరిస్థితిలో మార్పు ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు ఢిల్లీ పోతే మిమ్మల్ని చూసి మీ మంత్రులను మీ అధికారులను చూసి చెప్పులెత్తుకుపోయేవాళ్ళు అని భయపడకుండా ఉండే పరిస్థితి వాతావరణం ఏమైనా ఏర్పడిందా? వచ్చింది. ఇప్పుడు ఆ మార్పు వచ్చింది కాబట్టి పనులు కదులుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది, వీళ్ళు వాళ్ళలాంటి వాళ్ళు కాదు అని. ఇంకా బాగా చేస్తారు అనే దానికి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. పాతోళ్ళు కొత్తోళ్ళు కొంచెం తేడా ఉంది. వీళ్ళు పర్వాలేదు, వీళ్ళ నమ్మొచ్చు, ఇంట్లోకి కూడా రానియచ్చు, లోపలికి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళు చెప్పేది వినొచ్చు అనే కాడికి వచ్చింది. ఇప్పుడు వింటున్నారు. వినడం వల్లనే చాలా వరకు కొన్ని సమస్యలకు అనుమతులు తీసుకొని వచ్చినాం. పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇక అది వేగంగా పరిగెత్తాలి. ఆ వేగంగా పరిగెత్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఒక నమ్మకంతోనే ప్రజలకు చెప్తున్నా, రాబోయే 8 ఏళ్లలో మన ప్రణాళికలు ఇవి. మనం ఒక గొప్ప నగరాన్ని కానీ గొప్ప అభివృద్ధి గ్రోత్ ఇంజన్ కింద రేపు భవిష్యత్తు ఆదాయాన్ని 2034కి $1 trillion ఎకానమీ, 2047కు $3 trillion ఎకానమీ కింద రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మీ వద్దకు వస్తలేరని చెప్పేసి సీఎం గారు, హైదరాబాద్ నగరం పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మీ వద్దకు అభివృద్ధి పనులకి వస్తలేరని మీరు అంటున్నారు. వచ్చిన వారేమో పార్టీ ఫిరాయింపుల బదనాం ఎదుర్కొంటారు. ఆ భయం కోసం వారు రావట్లేదా? అలాంటి వారికి మీరు ఏమీ అభయం ఇస్తారు? ఓనర్కే నమ్మకం లేదు వాళ్ళ మీద. హరీష్ కూడా వచ్చిపోయిండు. హరీష్ కూడా నన్ను వచ్చి అసెంబ్లీలో కలిసి ఏవో ఇష్యూస్ ఉన్నాయి ఇది చేయమన్నాడు. మొన్న మున్సిపల్లో 2700 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిన మున్సిపల్ కార్పొరేషన్స్, సిద్దిపేటకి ఎన్ని వచ్చినాయి, గజ్వేల్కి ఎన్ని వచ్చినాయి, కేటీఆర్ ఉన్న కాన్స్టిట్యున్సీలు ఎన్ని వచ్చినా మీరు లిస్టు తీసుకోండి. ఎక్కడన్నా డిస్క్రిమినేషన్ చూపించినాం ఒకసారి చూడండి. ఎట్ ఏ టైం సింగిల్ స్ట్రోక్ 2700+ crores సింగిల్ జీవోతో రిలీజ్ చేసిన మున్సిపాలిటీస్ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ ఏ పక్షం చూడలే. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చిన. నేను ఒకటే సూచన చేస్తున్నా, వచ్చి కలిస్తే మీ వాళ్ళు మిమ్మల్ని నమ్మరేమో కానీ మాకేమో అట్లాంటి ఆలోచన లేదు. రాండి, మీరు ఎమ్మెల్యేలుగా మీ ప్రజలకు మేలు చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా కలవచ్చు, ఎవరైనా ప్రజల సమస్యలు చెప్పొచ్చు. చేయగలిగినవి తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. సీఎం గారు, కాంగ్రెస్ పార్టీ రౌడీకి టికెట్ ఇచ్చినట్టు కూడా బీఆర్ఎస్ ప్రచారం ఆద్యంతం కూడా దీంతో తిప్పారు. నిజంగా నవీన్ యాదవ్ రౌడీనా? మీరేం చెప్తారు? నేను అనేది నాకంటే ప్రజలు తీర్పిస్తారు. ఫామ్ హౌజుల్లో దీపావళి పండుగ రోజు చిచ్చుబుడ్లు కాల్చుకోకుండా సారాయి బుడ్లు, గంజాయి, కొకైన్తో దొరికిన వాళ్ళు రౌడీలా? బస్తీలలో పేదోళ్ళకు అండగా నిలబడి 10 మందికి సాయం చేసినోడు నవీన్ యాదవ్. చదివింది ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు. ఒక ఆర్కిటెక్చర్ చదువుకున్న యువకుడిని రౌడీ అని అనడానికి వాళ్ళ ఆలోచన ధోరణికి అద్దం పడుతుంది. అతను ఏదైనా కేసులలో ఉండో లేకపోతే దొమ్మిలలో ఉంటే మనం అనొచ్చు. కానీ అదే నవీన్ యాదవ్ ఒక ప్రశ్న వేసింది, మా నాన్నను చూపించి నన్ను రౌడీ అనే ప్రయత్నం చేస్తుండ్రు, మరి పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకుని ఏమనాలా అని ఒక ప్రశ్న వేసిండు. మరి దీనికి సమాధానం చెప్పినాక ఇక దానికి సమాధానం వస్తుంది. కాబట్టి ఎన్నికల్లో ఆయన్నే అన్నాడు, విధి విధానాల మీద మాట్లాడాలి, సమస్యల మీద చర్చించాలి. మా నాన్నగారు కూడా నాకు ఫోన్ చేసి గడ్డి పెట్టిండు అని చెప్పి మళ్ళీ ప్రత్యర్థిని రౌడీ అనడం ఏంది? ఇప్పుడు సునీతమ్మకు ఓటు ఏమని అడితే మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ అభ్యర్థిని వాళ్ళు గెలిపించుకుంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మా ప్రయత్నం ఏం చేస్తున్నాం? బీజేపీ ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇండిపెండెంట్స్ కూడా 50-60 మంది ఉన్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఎన్నికల్లో పోటీ పడడం, నెగ్గాలనుకోవడం, నెగ్గడానికి అవసరమైన ప్రణాళికలు ప్రచారాలు సహజం. కానీ దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకొని అసలు అంటే ఏం మాట్లాడుతున్నాం అనేది అర్థం లేకుండా మాట్లాడితే ప్రజలు తీర్పిస్తారు. జూబ్లీస్లో 14 నాడు ప్రజలు తీర్పిస్తారు స్పష్టంగా. వీటన్నిటి మీద ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు నేను ఏం చేసినా నువ్వు టికెట్ ఇచ్చినావు కాబట్టి ఒకళ్ళతో పుచ్చుకుంటున్నావు అని మీరు మళ్ళీ
ఇంకొక మాట మాట్లాడడానికి ఉంటుంది. డెఫినెట్గా 14 తారీఖు నాడు ప్రజలు తీర్పిస్తారు. వంశీ గారు, వంశీ శ్రీనివాస్. డెక్కన్ క్రానికల్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మీరు ఇచ్చిన ఇష్యూరెన్స్ జర్నలిస్ట్కి చాలా ఆనందం కలిగించింది సార్. హౌసింగ్ సమస్యకి నేను పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే పరిష్కారం చేయొచ్చు అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ ఇస్తున్న దాన్ని మీరు ఒక 10 నిమిషాలు మీరు కేటాయించి చేస్తే అది ఖచ్చితంగా రిజాల్వ్ అవుతుందని మా అందరికీ నమ్మకం ఉంది సార్. అబౌట్ ద సెకండ్ ఇష్యూ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏంటంటే సార్, మీరు ఇందాక ఒకటి అంటే మీకున్న పొలిటికల్ అసెస్మెంట్ దాని మీద మాట్లాడుతూనే మర్జర్ అని ఒక మాట మాట్లాడడం జరిగింది బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించి, దాని లిట్మస్ టెస్ట్ అని, దాని మీద కొంత ఎలాబరేట్ చేయండి సార్. సెకండ్ థింగ్, యాజ్ ఎ పొలిటీషియన్ యూ నో హౌ టైమ్ ఈజ్ ప్రెషస్ సార్. మీరన్న టైం విల్ క్విక్లీ రోల్ అవుట్. మీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కి సంబంధించి